ముందుగల మన జోర్దార్ ముచ్చట్లు చూసేలందరికీ నమస్తే. మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. ఇక మరేంది ఆలోచన చేసుడు, ఇక పోయి మన జోర్దార్ ముచ్చట్లు చూద్దాం పాండ్రి. ఓ ఫోరగాన్ని ఫిచ్చోని చేసింది గీ స్మార్ట్ ఫోను. అందరు పిల్లలు జర భద్రం గిది. ఫెన్నం కొడితే ఏం చేస్తాం, జమానా అట్లుంది అని ఏడుస్తుండు గీ పెద్ద మనిషి. సిరివెన్నెల సార్ను తలుచుకుంటున్న వకీలు. బడి పిల్లలకు భయం పెడుతున్న కరోనా పురుగు. ఇక ఎప్పుడు మారుతుందో గీ కరోనా లోలిలు. కొత్త వేరియంట్ మార్కెట్లోకి వచ్చేసింది. ఇది కొననీకి కూరగాయ కాదు, కరోనా. రాజస్థాన్లో ఒక పిల్లగాడట గంటల తరబడి ఫోన్ వాడుతుండట. సరిగా నిద్రపోతలేడంట, అసలు అన్నం మీద గుర్తుకు లేదట. ఏది పట్టించుకోకుండా ఆఖరికి ఇంటి మనుషులను కూడా మర్చిపోయిండట. ఫోన్ మాయల వాడి మానసిక రోగిగా మారిపోయిండట గీ పిల్లగాడు. ఈ పిల్లగాన్ని ప్రస్తుతం ఇప్పుడైతే దవాఖాన్లల్లా వైద్యం చేపిస్తురట. ఇక ఏముందుల్లా లాస్ట్కి ఇక ఫోన్లల్లా పడిపోయి పోరగాళ్ళు మొత్తం గిట్లనే తయారైతురు. यूं तो गैजेट्स आज सभी की लाइफ का हिस्सा बन गए, लेकिन मोबाइल की लत किसी भी इंसान के लिए कितनी खतरनाक साबित हो सकती है, इसकी बानगी राजस्थान के चूरू जिले में सामने आई है। यहाँ जिले के सहवा कस्बे के 20 वर्षीय युवक को मोबाइल की ऐसी लत लगी कि वह मानसिक रोगी बन गया। बताया जा रहा है कि पिछले 1 महीने से अपना काम धंधा छोड़कर मोबाइल में लगा युवक 5 दिन से सो नहीं पा रहा था। जब तबीयत बिगड़ गई तो परिजन उसे चूरू के राजकीय भर्तिया अस्पताल में इमरजेंसी वार्ड लेकर पहुंचे। यहाँ मनोचिकित्सक ने पहले युवक का सिटी स्कैन करवाया और फिर अब उसका इलाज शुरू कर दिया है। पूरी रात मोबाइल चलाता है, 10 से लेकर रात को 5 बजे तक, और ना खाता ना पीता है, सुना रहता है, अपनी वाइफ से बात करता रहता है और हमको भी नहीं पहचान रहा है हम कौन है, भी कहाँ से आए हैं। ये बात कुछ बोल रहे हैं ना कुछ कह रहे हैं। और डॉक्टर ने बोला कि आप इमरजेंसी में जाओ, भर्ती करो, इतना बोला है, आगे कुछ नहीं। घर पे जैसे खाना दिया रात को, और रात को खाना दिया तो उसके टुकड़े कर करके बेड पे बिछा रखा है। और किसी आता है तो अपनी मम्मी को रात को ढूंढता रहता है, फोन का है, हरकतें करते हैं। काम वगैरह इलेक्ट्रिशियन का करता है अपने गाँव में। पहले मोबाइल की दुकान में काम करता था, अभी काम भी छोड़ रखा है 1 महीने से, और मोबाइल पे पूरे दिन मोबाइल पे रहता है। అగో గీ ముచ్చట చూడురులా మన తెలుగు రాష్ట్రాలల్లా గీ సోషల్ మీడియాలలో మస్తు వైరల్ అవుతుంది గీ ముచ్చట. అదేంటిదంటే ఒక ఆయన ఏడ్చుకుంటూ వస్తుంటే ఇంకో మనిషి వీడియో తీసుకుంటూ పోతుండు. ఎందుకన్నా ఏడుస్తున్నావు అంటే పెండ్లం కొడుతుంది, ఏం చేస్తాం, జమానా అట్లా అయిందని చెప్పి ఏడుస్తుండట. గీ మాట మస్తు చక్కర్లు కొడుతుంది. గిది మీరే చూడురు ఎట్లుందో గా ముచ్చట. కానీ గాయన పెండ్లం కొడితే ఏడ్చుడు ఎందుల్లా మనకు గమ్మత్తుగా ఉంది. కానీ పొద్దుగల రాపో పెళ్ళాం కొడతారు, ఏం చేస్తాం, ఈ జమానా అట్లా అయిపోయింది మన మొగోళ్ళది. కొట్టి ఏం చేస్తాం, ఇగో కొడుతుంది బెట, నువ్వు పొద్దుగాల రా దాని దగ్గర కొడుతుంది పెళ్ళాం అన్నప్పుడు ఏం చేస్తాం. ఇలా మా వకీల్ గారిని జోర్దార్ ముచ్చట్లకు వార్తలు ఉంటే పట్టుకరారా అని చెప్పిన. ఈడేమో పోయి గాడ కూర్చుండేంది, ఏమో బాధపడుకుంటా కూర్చుండు. ఏమైంది తమ్మి? జగమంత కుటుంబం నాది, ఈ కాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఈ కాకి జీవితం నాది. ఏమైంది తమ్మి ఇయ్యాల నీకు? గీ ఆలగాని వాళ్ళ గసొంటి బాధపాట పాడుతున్నావు ఎందుకు? చిలక ఏ తోడు లేక ఎటే ఫమ్మ ఒంటరి నరక తెలిసి అడుగేసినవే అడారంటి ఆశల వెనక. అవును తమ్మి, గా పాట ఎవరు రాసిరో ఏ సార్ రాసిండో కానీ మస్తు అర్థం ఉంది తమ్మి ఆ పాటలను. అయితే ఒక భర్తని పైసల కోసం అమ్ముకున్నాడేం తమ్మి. నిజంగా గా పాట రాసిన సార్కి అయితే ఎట్లా చేయాలో ఏం చెప్పాలనో అర్థమైతలేదు. తరలి రాధతనే వసంతం తన దరికి చేరే వనాల కోసం, తరలి రాధతనే వసంతం తన దరికి రాని వనాల కోసం, గగనానికే మాసం
తరలి రాధతోనే వసంతం. ఆహాహాహా, ఆ పాట నిజంగా తమ్మి ఎంటా ఉంటే నా బుద్ధి అవుతుంది. మంచిగా ప్రకృతిని చూపించుకుంటా, ప్రకృతిలో ఉన్న అందాలను చూపించుకుంటా గా సినిమాలను అయితే గా పాట హైలైట్ తమ్మి. తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధమో, అరే తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో. అవును తమ్మి, ఈ పాటలు పాడుకుంటా కండ్లల్లో నీళ్ళేంద్రా, మంచి మంచి ఏం పాటలు పాడుతున్నావు, మళ్ళీ కండ్లల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అక్క వచ్చినావు అక్క. అక్క నీకు ఇంకా ఏం అర్థం కాలేదా? అబ్బా ఏంది, లోకమంతా ఒక బాధ అయితే నీదొక బాధ అక్క. నేను చెప్తున్నా కదా, లోకమంతా ఒక బాధ అయితే నీదొక బాధ పాడైంది నాకు. అవును మరి నాకు ఎట్లా తెలుస్తుంది తమ్మి, నేనేమో స్టూడియోలో కూర్చుంటి, అందుకేగా నిన్ను ఆటలు పట్టుకురమ్మని బయటికి తోలేది. అందుకే ఏదైనా ముచ్చటుంటే నువ్వే చెప్పాలి నాకు. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, సన్నోత్సవాలు చేద్దామా, ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా, శాంతిక పట్టుగా తెంచిన బహుమానం ఈ రక్తపు సింధూరం, నీ ఫాఫిటలో భక్తికి దిద్దిన ప్రజలను చూడమ్మా, ఓ పవిత్ర భారతమా. అవును తమ్మి, గీ పాటలు ఎంత అర్థం ఉంది కదా, లోకం పోకడ గురించి మస్తు రాసిండు గీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్ అయితే. ఓ నాకు ఇప్పుడు అర్థమైంది తమ్మి, నువ్వు గీ పాటలన్నీ అందుకే వాడుతున్నావా? అవునక్క, నీకు ఇప్పుడు అర్థమైందా? అవ్వక్క, నిన్న మన సారు జీవిడ్చిండక్క, మస్తు బాధ అవుతుంది నాకైతే, మస్తు రంజి మీద ఉంది, అందుకనే పాటలు పాడుతున్నా సారీ. ఏందో ఇంకా మొన్ననేమో పాపంగా పాటలు పాడే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సారు, మళ్ళీ గట్లనే డ్యాన్స్ నేర్పించే శివశంకర్ మాస్టర్ సార్ కూడా ఫానమెడిసిలక్క. ఇక మంచిగా పాటలు రాసే ఈ సార్ కూడా ఫానమెడిసిన్. మస్తు బాధ అవుతుంది అక్క నాకైతే. అవును తమ్మి, గీ ముచ్చటైతే మస్తు బాధాకరమైన విషయమే. గా సార్ నిన్న పానం బాలేక హాస్పిటల్లోనే జీవిడ్చిండట. ఇక మన సినిమా లోకం అంతా తల్లడిల్లిపోతున్నారంట. ఒక మంచి సాహిత్యం, ఒక మంచి కవి, ఒక ఊరు గురించి కానీ ఒక మనిషి గురించి కానీ ఏది రాయాలన్నా గా సార్ చేతులనే ఉండేదట. ఒక మొన్ననే మన పాటలు వాడే పెద్ద సారు బాలసుబ్రహ్మణ్యం సారు, మళ్ళీ గట్లనే డ్యాన్స్ చేసే శివశంకర్ మాస్టర్ సారు, వీళ్ళిద్దరు ఫానమిడ్స్లు మస్తు రంజిలో ఉన్నామో లేదో. మళ్ళీ ఇప్పుడు ఈ పాటలు రాసే ఈ సారు కూడా ఫానమిడ్స్తున్నాక మస్తు రంజి అవుతుంది నాకైతే. ఏందో ఏమో ఈ కాలం మంచి మంచి వాళ్ళనే తీసుకుపోతుంది. ఇదైతే నిజమే తమ్మి, నువ్వు చెప్పిన ముచ్చటైతే వెనకట మన తాతల కాలం నుంచి వస్తున్నదే. ఈ భూమి మీద మంచోళ్ళకు నూకలు ఉండే అంటారు. మంచోళ్ళనే దేవుడు తొందరగా ఆయుష్ తగ్గించి తీసుకుపోతారని చెప్తారు. అందుకేనేమో ఈ మంచి మంచోళ్ళంతా జల్ది పోతున్నారు. ఇక మన సిరివెన్నెల సారు మంచిగా ముద్దుగా పాటలు రాసేదక్క. ఇక ఈ రాసిన పాటలను మన బాలసుబ్రహ్మణ్యం సార్ ఎంత ముద్దుగా పాడేదక్క, అవు మంచిగా పాడే. ఇక మళ్ళీ మన బాలసుబ్రహ్మణ్యం సారు పాడిన పాటలకు ఎంత ముద్దుగా డ్యాన్స్ నేర్పించేదక్క, కొరియోగ్రాఫర్ చేయించేది మన శివశంకర్ సారు. అవు ఇంత మంచిగా చేసేటోళ్ళను కాలం ఏమంటే తీసుకుపోయింది. పాపం నాకైతే మస్తు బాధ అవుతుందక్క. 3 వజ్రాలు అంటే మనుషులను మనం కోల్పోయినాం. ఏందో ఏమో ఈ కాలం ఫారుగాను మస్తు రంజి అవుతుంది నాకైతే. అవును తమ్మి, వీళ్ళు ముగ్గురు సినిమా లోకానికి అవసరమే. వీళ్ళు మంచి మంచోళ్ళు, ఒక ఆయన డ్యాన్స్ చేస్తాడు, ఒక ఆయన పాటలు రాస్తాడు, ఇంకో ఆయన పాటలు పాడతాయన. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకరికొకరు చెప్పుకున్నట్టే పోయారు తమ్మి. సరే అక్క, ఇక నాకు మనసు ఏం మంచిగా లేదు, ఫానమంతా అటే ఉన్నది. ఏం చేస్తాం, ఇక ఫైనల్ తీసుకొస్తామా. పాపం ఇంకా ఉంటే ఎంత మంచిగా ఉండేటోళ్ళో, ఎంతమందికి ఆదర్శమయ్యేటోళ్ళో. కాలం గట్ల పట్టుకపోయి. కానీ సార్ వాళ్ళు ఫానమిడిసినా కూడా ఆ సార్లు రాసిన పాటలు ఆటలు అందరికి ఎల్లకాలం గుర్తుంటాయి. ఇంకేం చేస్తాం తమ్మి, మరి మన చేతులలో ఏముంది చెప్పు. గా పైన దేవుడే గలను గట్ల తీసుకుపోయిండు. ఇక గా పైన నన్న అలా ముగ్గురు ఆత్మలు మంచిగా శాంతి చేకూరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్పించి ఇంకేం చేసేది లేదు. ఇవాళ రేపు మంచులను ఎక్కువ రోజులు బతకనియదక్క ఈ కాలము భూమి మీద. అందుకనే పాపం సార్ జీవిడ్చిండు. ఏందో ఏమో కాలం ఏ టైంలో ఏమవుతుందో అర్థమే కాదు. మస్తు ఇక సరే తమ్మి, ఏం చేస్తాం మరి. ఇక నువ్వైతే ఏం బాధ పెట్టుకోకు. నువ్వు అట్లా రంది పడితే ఏమొస్తుంది చెప్పు. నువ్వు నేనేం చేసేది లేదు కదా. ఇగో గీయుల్లో ఇలా మా వకీల్గాడు తెచ్చిన ముచ్చటైతే ఇలా మా వకీల్గాడు మస్తు బాధలు ఉండైతే మీరు కూడా చూసిరు కదా. నాకు కూడా మస్తు బాధ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం చెప్పురి. గా మంచి మంచి సార్లని ఇలా మనం కోల్పోయినాం.
గా సిరివెన్నెల శాస్త్రి సార్ అయితే మంచి మంచి పాటల్ని ఎంత రాసి ఎంత ఊహించుకొని రాసిండో మనకు అర్థమైంది. ఇక గాళ్ళు పైన ఉన్నా కూడా మనందరి మధ్యలో వాళ్ళ రూపంలో పాటల రూపంలో డ్యాన్స్ల రూపంలో మన మధ్యలో బతికే ఉన్నారంటందుకు వాళ్ళ పాటలే నిదర్శనం. ఇక ఏందో ఏమో గీ పురుగు మళ్ళా వచ్చి పాడైందుల్లా, స్కూల్ పిల్లలకు వచ్చి అమ్మ నాయనలకు మళ్ళా భయం పెట్టిస్తుందుల్లా. సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలనంట కరోనా 42 మంది పిల్లలకు ఒక టీచర్కి వచ్చిందంటుల్లా. మిగతా వాళ్ళకు కూడా వచ్చిందో ఏమో అని టెస్టులు చేస్తురట. కరోనా సోకినోళ్ళని ఇక పాఠశాల హాస్టల్లోనే క్వారంటైన్లో పెట్టి చూసుకుంటూరంట. ఇక ఈ కరోనా పోయింది అనుకొని మన పనులు మనమైతే మంచిగా చేసుకుంటున్నాం. గా ఫస్ట్ వేవ్ అనే గా సెకండ్ వేవ్ అనే ఇక అప్పుడైతే థర్డ్ వేవ్ అని భయపట్టించారు 6 నెలల కింద. ఇక మన పనులు మనం మంచిగా చేసుకొని మంచిగా ఉంటున్నాం అనే సరికల్లా మళ్ళా వచ్చి పాడైంది. అదేందో కొత్త పేరు పెట్టుకొని వచ్చిందంట ఒమిక్రాన్ అని. ఇక ఇవాళ దాని మీద చర్చ జరుగుతుందట మన మంత్రిమండలిలో. ఇక మన సీఎం కేసీఆర్ సారు విదేశాల నుంచి వచ్చేటోళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టాలని ఆలోచన చేస్తుండట. ఇక మాల్స్, థియేటర్లు, పబ్బులు ఇవన్నీ పెట్టాలనా వద్దా అని దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉన్నారట. మళ్ళీ ఈ కరోనా బీమారి మన బతుకుల్ని ఏం చేస్తుందో ఏమో. ఈ మధ్య తరగతి వాళ్ళు ఇప్పుడిప్పుడే జర 5 ఏళ్లతోటి అన్నం తింటారు. ఇక అందరు బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే జర పనులు దొరుకుతున్నాయని ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ బతుకుతున్నారు. మళ్ళా ఇది వచ్చి మనల్ని మళ్ళీ బుగులు పుట్టబట్టించే. ఇగో ఇయ్యాల మన జోర్దార్ ముచ్చట్లయితే రేపు మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు అయితే సెలవు.